మామ్, ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్. ఏదో ఉంది. గిఫ్ట్ ఇవ్వనన్నావు, నీ దగ్గరే ఉంచుకుంటానన్నావు. తను చూడకూడదు అనుకున్నాను. పర్లేదు, చూసినా ఏం కాదు. ఏముంది అందులో? సార్, నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్ చేశాను. ప్రైమ్ టైం షోకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అంటే వాళ్ళ అమ్మా నా ఫ్రెండ్ జ్యోతి. వాట్ ఇస్ దిస్ మా? నీ ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడు? తప్పే ఉంది. తన కోసం పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. ఇది పుట్టిందని ఇప్పుడే తెలిసింది. మంచిదేలే. మా గురించి తెలిసిన దాన్ని చేసుకుంటే మోసం కాదు కదా. మనం వెళ్ళే ముందు ఒక్కసారి కలిసి వెళ్దామమ్మా. ఎందుకు చేసుకుందో తెలియాలి కదా. ఎందుకు తెలియాలి? తను చేసింది తప్పు కాదు కదా. నువ్వు ఉంటున్నావా, వస్తున్నావా? నేను రాను, ఇక్కడే చదువుకుంటాను. యా షూర్ సార్, ఐల్ గివ్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ ఇట్. పార్వతి, సీ యు టుమారో. నాన్న, నీ గిఫ్ట్ అమ్మా. అయ్యో సారీ నాన్న, అది మీకే. ఎవరో మీ ఫ్రెండ్ అంట, మా స్టూడియోకి వచ్చింది, మీకు ఇమ్మంది. నా ఫ్రెండా? ముస్లిం ఆంటీ. ముస్లిం ఆంటీయా? నజీరా ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? అయినా తనిస్తే తీసేసుకోవడానా? నేను వచ్చేదాకా ఉండమనాలుగా. తను నజీరా కాదు, ముంతాజ్. తను అలాగే చెప్పుదమ్మా. అప్పుడు కానమా, ఇప్పుడు ముంతాజ్. ఎప్పుడు అబద్ధమే చెప్తుంది. సరే, ఇప్పుడు ఎక్కడుంది? ఫ్లైట్కి టైం అయిందని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. మెహక్ ఇండియాలోనే చదువుకుంటుంది, వైజాగ్, హైదరాబాద్. తనకు ఎక్కడ కావాలో అరేంజ్మెంట్స్ చేయండి. డీటెయిల్స్ మలేషియాకి పంపించండి. మెహక్ ఇప్పుడు వైజాగ్లోనే ఉంది. నంబర్ SMS చేస్తా, తనతో టచ్లో ఉండండి. ఓకే మామ్, ప్లీజ్ మామ్. మామ్, నేను చెప్పేది విను మామ్, ప్లీజ్. మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదు కదా. అదొక్కటి చాలు, అన్నీ ఉన్నట్టే ఉంటుంది. ఇది వద్దనిపిస్తుంది. వద్దులే, ప్రేమ సరిపోతుంది. మామ్ ప్లీజ్ మామ్. మామ్, నేను చెప్పేది విను. ఒక్కసారి తను నిన్ను చూస్తే చూడాలనుంది. కంటికి మనసుకి కామన్ సెన్స్ ఉండదు. వాటితో తిరిగితే మనము చెడిపోతాం. వదిలే. మా టేక్ కేర్. హాయ్. సార్, నన్ను లోపలికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. నన్ను ఒకసారి లోపలికి వెళ్ళండి సార్. చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. సారీ సార్, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్, ఐఎమ్ లిటిల్ బిజీ. ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళండి సార్. నజీరా కోసమా? నజీరా కానం మా అమ్మ. మీ అమ్మ? ఏంటి, తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎక్కడున్నా విన్నాళ్ళు? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? పాపం రామ్ ఎంత ఏడ్చాడో తెలుసా?
జర్నీలో మనుషులు కవల పిల్లలే. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. దాని మీద పడేందుకు ఏడుస్తావు? అబ్బో, అయితే చాలా నేర్చుకున్నావు. ఏడుపు నేర్పించింది. మీరు మా మమ్మీ బాయ్ ఫ్రెండ్ కదా? ఎవరు చెప్పారు? మా మమ్మీయే. వాళ్ళ డాడీకి తన ప్రేమనిచ్చేసింది, నాకు తనలో ఉన్న అమ్మనిచ్చేసింది. అమ్మని ప్రేమని మించింది ఏముంటుంది? అందుకే తనకేమివ్వాలో ఆ దేవుడు కూడా తెలియట్లేదు.